మీరు ఛాంపియన్షిప్ గెలిచారు కదా, మీకెలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఒకే రోజులో పెళ్లి, బాక్సింగ్ ఛాంపియన్షిప్ విన్ అవ్వడం మీకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా? మీ పెళ్లి సినిమా లెవెల్లో జరిగిందని ఫైనల్ మూమెంట్ లో రుద్రప్రతాప్ గారు మీకు తాళి కట్టి డైరెక్ట్ గా మ్యాచ్ కి తీసుకొచ్చారని అనుకుంటున్నారు, నిజమేనా? సో మీది లవ్ మ్యారేజ్ అంతేగా? ఇద్దరికి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేస్తుంటే మీరు స్టెప్ తీసుకున్నారు, రైట్? రుద్రప్రతాప్ గారిని ఎంతైనా మెచ్చుకొని తీరాలి. ప్రేమించిన అమ్మాయిని బాక్సర్ గా ట్రైన్ చేయడమే కాకుండా తన కోసం స్టాండ్ తీసుకొని పెళ్లి చేసుకుని మ్యాచ్ కి తీసుకొచ్చి మరీ గెలిపించారు. ప్రేమికుడిగా భర్తగా గెలిచారు. అంతేకాదు తన మీదున్న ఎక్స్ ఛాంపియన్ అనే ముద్రని పోగొట్టుకునేలా తన సత్తా చూపించారు. ఒక్క నిమిషం గంగ గారు, మీరు సరిగ్గా మాట్లాడలేదు. కొత్త పెళ్లి కూతురని సిగ్గా? మీరెలా చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను కలలో కూడా ఊహించలేంది జరిగింది. రుద్ర సార్ నన్ను నమ్మి ఎంతో ఎంకరేజింగ్ చేశారు. నా ఈ గెలుపుకి కారణం ఆయనే. ఆయనో ఇదంతా నువ్వు కావాలని చేశావు. ఎందుకంటే నేను నీ ప్రేమని కాదని వెళ్లిపోయానన్న కోపం ఇంకా నీలో పోలేదు. అందుకే నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఈ పెళ్లికి ఒప్పుకున్నావు. లేదు పారు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. లేదు, ఇప్పుడే నీ నిజ స్వరూపాన్ని అర్థం చేసుకున్నాను. పైకి ఎలాంటి ద్వేషం లేనట్టు నటిస్తూ కడుపులో ఇంత విషాన్ని పెట్టుకున్నావా? ఛ! నువ్వు గంగా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారు కదా. చివరి నిమిషం వరకు నన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరికి దాని మెడలోని తాళి కడతావని దానికి తెలిసే ఆ రోజు ఆ ప్రధాన చీర కట్టుకుంది. అంటే ఆ రోజు ఆ చీరని దానికి నువ్వే పంపావు. పిచ్చిదాన్ని, అప్పుడు కూడా నిన్ను గుడ్డిగా నమ్మాను. లేదంటే ఆ రోజు ఆ గంగని అదిగో మాటల్లోనే వచ్చేసింది.
వావ్